అదేముందండి, మనిషి ముఖ్యం, మానవత్వం ముఖ్యం, ఇవన్నీ అంటాం కదా, అవన్నీ స్లోగన్స్ వరకే. మీ దగ్గర డబ్బులే అనుకోండి, మానవత్వం పని చేస్తుందా? ఒక చిన్న పోలీస్ స్టేషన్లో నీ పని కాదు, ఎంఆర్ఓ ఆఫీస్లో నీ పని కాదు, ఎండిఓ ఆఫీస్లో కూడా పని కాదు, ఎక్కడా పని కాదు, హాస్పిటల్ పోయినా కూడా పని కాదు. డబ్బులు ఉంటేనే అన్ని పని అవుతాయి. సొసైటీ తయారైంది. ఒకప్పుడు మన పూర్వీకుల కాలంలో అతి తక్కువ అమౌంట్తో బతకటం. మీకు తెలుసో లేదో, ఈ అర్ధాన తమిడి 1 పైసా 5 పైసల కాలంలో ఎవరున్నారు మీలలో? 5 పైసలు చూసారా మీరు? నేను పైసల కాడి నుంచి ఉన్నాను. 5 పైసలు 2 పైసలు 3 పైసల కాడి నుంచి ఉన్నాను. అప్పట్లో ఒక ఫ్యామిలీ బతకాలంటే, నెల మొత్తం బతకాలంటే మహా అంటే 5-6 రూపాయలు ఖర్చు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక నెల హ్యాపీగా బతకాలి అనుకుంటే మినిమం ఎంత ఉండాలి మనకు? ఎంత తమ్ముడు? 20,000. మీరు మీరేం చెప్తారు? 15. మీరేం చెప్తారు? ఒక కుటుంబం హ్యాపీగా బతకాలంటే 20,000. ఇంకా ఎవరైనా చెప్తారా? 10. ఎంత ఈ రోజుల్లో ఒక కుటుంబం హ్యాపీగా బతకాలంటే మినిమం 1,00,000 రూపాయలు పర్ మంత్ ఉండాలి. ప్రతిదీ కూడా డబ్బే. నీకు హెల్త్ బాగాలేకపోయినా కూడా, మనం ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతే వైద్యం సరిగా ఉన్నా లేకున్నా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తాం. ఎందుకు వెళ్తాము? లేదు కాబట్టి సరైన వైద్యం మనకు అందదు. డబ్బు లేకపోతే సరైన విద్య అందదు, సరైన వైద్యం అందదు, సరైన న్యాయం అందదు. పోలీస్ స్టేషన్ పోయినా కూడా సంథింగ్ ఏదైనా పొరపాటు జరిగింది, మీ పైన మీకు అన్యాయం జరిగింది, కేసు పెట్టి పోవాలంటుంది. కేసు పెట్టరా, పంచాయతీ చేస్తారు. ఎందుకు పంచాయతీ చేస్తారు తెలుసా మీకేమన్నా? ఆ పక్క ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఆ పక్క నుంచి ఫోన్లు వచ్చింది. అదే నువ్వు అంత సంబంధించిన డబ్బులన్నీ ఒక స్టేటస్ మెయింటైన్ చేసావు, అప్పుడు ఏమంటారు? అవన్నీ పని చేయవు. సో నేను అల్టిమేట్గా ఏం చెప్తానంటే, డబ్బు యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను. డబ్బు యొక్క ఇంపార్టెన్స్. సో ఆ డబ్బు కోసం మనం ఏం చేస్తామంటే, చదువుకునేటప్పుడు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం కోసం చేస్తాం. ఇప్పుడు ఉద్యోగం అంటే ఏంటిది? మీరు ఉద్యోగం అంటే ఏంటిది? హ్యాపీగా బతికేది, సుఖంగా బతికేది, ఒక విలువ ఉంటుంది, అని అనుకుంటున్నాను. అంతేనా? కానీ ఉద్యోగం అంటే ఏంటిది తెలుసు? నెల జీతం కోసం పని. ఉద్యోగం అంటే నాగేంద్ర, నేను బాగా అబ్జర్వ్ చేసి దీనిపైన ఏం కలర్ ఉంది చూడు, గ్రీన్. దాని అర్థం ఏంటి? ఆకు. ప్రతి దానిపైన గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ అంటే అది మంచిదని సార్. మంచిది, ఓవరాల్గా మంచిదని. అంటే ప్యూర్ వెజిటేరియన్. దీంట్లో ఎలాంటివి కల్తీ లేదు, కెమికల్స్ లేవు అని. దీని అర్థం ఏంది? ఇది మంచిదని సార్. గ్రీన్ ఇది సేమే, దీనికి వర్తించినా దీనికి వర్తిస్తాం. ఇదేముంది ఇక్కడ? ఐడిఏ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని రికమెండ్ చేసినారు. దీన్ని ఎవరు రికమెండ్ చేశారు? ఇది ఐడియానే. అంటే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు దీంట్లో ఏమి లేదు, ప్యూర్ ఆర్గానిక్ అన్నట్టు వీళ్ళు కూడా అదే చెప్తారు. మరి లవంగం మీద వేసి చూడ ఒకసారి వస్తుంది బురుగు. ఇది లవంగాల పైన వేస్తే బురుగు వస్తుంది. మరి ఇది ఎందుకు వచ్చింది? లవంగమే కదా, ఎందుకు వచ్చింది? కెమికల్ కలిపి ఉంటారు. అందుకే మనం ఏంటంటే ఇది కెమికల్ పేస్ట్, ఇది వాడితే నేను ఆరోగ్యం నాశనం అవుతుంది. ఇది కడుపులో పోయిన తర్వాత గ్యాస్ ట్రబుల్ ఫామ్ అవుతుంది. లోపల ఇట్లా తయారైంది అనుకో, గ్యాస్ ఫామ్ అవుతుంది. ఒక పుల్లయి కలుపుదామంట. పేస్ట్ డూప్లికేట్ పేస్ట్, మంచి పేస్ట్ చెక్ చేస్తున్నా. ఇది దీని బండారం చూడు.
ఇదంతా కడుపులో ఇట్లనే కడుపులో తయారైతే నీ కడుపు ఏమవుతుంది? గ్యాస్ ట్రబుల్కు పేగు మొత్తం నాశనమై పేగు క్యాన్సర్ వస్తుంది. సార్. మరి వీడు కూడా డబ్బులు ఇచ్చినాడు, వీడేం చేస్తున్నాడు? వీని పేస్ట్ ఏమన్నా పురుగు వస్తుంది? అది కలుతలేదు దాంట్లో. ఇది 100% ఆర్గానిక్. అంటే వీడు చెప్పింది ఇది కరెక్ట్.